కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాం. మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు చివరి అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. కొరింథీ పట్టణం ఎలాంటిది, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు ఎలాంటి వారు అని మనము మొదటగానే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటిలోనే మనం ధ్యానం చేశాం. ఎలాంటి వారు కొరింథీ సంఘపు వారు అనంటే, ఏ కృపావరములో కూడా లోపము లేనటువంటి వారు, అన్ని కృపావరములు కలిగినటువంటి వారు, అన్ని మంచి గుడ్ క్వాలిటీస్ కలిగినటువంటి వారు. కానీ అన్ని కృపావరములు కలిగినటువంటి ఈ కొరింథీ పట్టణస్థుల విషయంలో, ఆ సంఘం విషయంలో, అన్ని కృపావరములు కలిగినటువంటి కొరింథీ సంఘములో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేయటానికి ఈ మొదటి పత్రికను పౌలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఏవైతే కొరింథీ సంఘములో లోపాలు ఉన్నాయో అవి సార్వత్రిక సంఘములో మనలో కూడా అలాంటి లోపాలు ఉంటే సరి చేసుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు వాటిని బైబిల్ గ్రంథములో లిఖించి మన కొరకు రాయించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చివరి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనాలను మనం చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అని ఈ విషయాలను పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాస్తా ఉన్నాడు. కొరింథీ సంఘము అన్ని విషయాలలో, అన్ని కృపావరములలో ఏ లోపము లేనిదిగా ఉన్నది. మనము కూడా క్రైస్తవ జీవితంలో ఎంతో సీనియర్లుగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కొరింథీ సంఘానికి, సార్వత్రిక సంఘమైనటువంటి మనకును ఉపయోగపడేటటువంటి ఒక మంచి సందేశాన్ని ఈ చివరి అధ్యాయంలో పౌలు భక్తుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖన భాగాల్ని గమనించినట్లయితే ఇక్కడ 5 విషయాలను చెప్తా ఉన్నాడు. 5 విషయాలను, వీటిని ఆజ్ఞలుగా మనము తీసుకోవచ్చు. ఎందుకు అనంటే, ఉండండి 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 అని అంటా ఉన్నాడు. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతుడై ఉండుడి, మీరు చేయి కార్యములు ప్రేమతో చేయుడి అని అంటా ఉన్నాడు. వీటిని ఆజ్ఞలుగా మనము స్వీకరించవచ్చు, తప్పేం లేదు. చేయుడి, చెయ్యాలి అనేటటువంటివి ఆజ్ఞల కిందికే వస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5 విషయాలు నిజంగా మన జీవితంలో కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటివిగా ఉన్నాయి. ఈ దినము మొట్టమొదటి విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తమైతే మిగతా విషయాలు వచ్చే వారాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి విషయం ఏమిటి అనంటే, మెలకువగా ఉండుడి అని అంటా ఉన్నాడు. మెలకువగా ఉండుడి అని ఎవరికి చెప్తున్నాడు అనంటే, కృపావరములలో ఏ లోపము లేనటువంటి సంఘముతో చెప్తా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ్యంలో సీనియర్లమైనటువంటి మనతోటి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయాలట? మెలకువగా ఉండండి అని. మెలకువగా ఉండండి అని ఎవరికి చెప్తాం చెప్పండి? నిద్రావస్థలో ఉన్నటువంటి వారిని తట్టి లేపి మెలకువగా ఉండండి అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే పేతురు, యోహాను, యాకోబు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అప్పుడు వాళ్ళతో ఏం చెప్తున్నాడు దేవుడు? మెలకువగా ఉండండి, కాసేపు ప్రార్థన చేయండి మీరు కాసేపు అని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మెలకువగా ఉండాలి అని ఎవరికి చెప్తాము అనంటే, నిద్రావస్థలో నిద్రపోయేటటువంటి వారితో మనము చెప్తా ఉంటాం. ఇప్పుడు మెలకువగా ఉండండి అని మనకెందుకు దేవుడు చెప్తా ఉన్నాడు అనంటే, మనము కూడా ప్రస్తుత కాలములో నిద్రావస్థలోనే ఉన్నాం. నిద్రావస్థ అనంటే మనం రాత్రి పడుకునేటటువంటి నిద్ర కాదు, ఆత్మానుసారంగా మనము దీనిని ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇది మీకు అర్థం కావటానికి సంసోను యొక్క స్టోరీని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. సంసోను ఒక ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ సంసోను పట్ల ఉన్నది.
సంసోను పట్ల, సంసోను జీవితం పట్ల దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళికను కలిగి అతన్ని ఈ భూమి మీదకి పంపించినాడు. ఆ సంసోను పుట్టక ముందు వాళ్ళ తల్లిదండ్రులతో దేవుడు అంటాడు, మీరు మద్యం తాగొద్దు, ఇలాంటి ఏవి చేయొద్దని కొన్ని రిస్ట్రిక్షన్ ఇచ్చాడు. ఎంతో ప్రత్యేకముగా ఉండాలి. ఆ పుట్టబోయే బిడ్డ ఆ యొక్క తల మీద మంగళ కత్తి అనేది రావద్దు అని కొన్ని ఇన్స్ట్రక్షన్. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకము, ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానము, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక సంసోను పట్ల దేవునికి ఉన్నది. ఎందుకు అనంటే తన ప్రజలకు ఒక న్యాయాధిపతిగా సంసోనుడు దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సంసోను చాలా బలవంతుడు. తనకున్నటువంటి బలము ద్వారా ఒకసారి నక్కలను 300 నక్కలను చంపినట్లుగా చూస్తాం. ఒకసారి 1000 మందిని గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎన్నో పరాక్రమ కార్యాలు, సింహాన్ని కూడా చీల్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. చాలా బలవంతుడు సంసోను. అయితే సంసోను ఒకానొక సమయములో దెలీలా అనేటటువంటి ఒక స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోయి ఆమె తొడల మీద ఏం చేస్తున్నాడట? నిద్రపోతూ ఉన్నప్పుడు దెలీలా సంసోనుని ఏం చేస్తుంది? లే సంసోను లే, ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారని చెప్తా ఉన్నది. ఆవిడే తాళ్ళతో కట్టింది. ఆవిడే తన రహస్యాలు తెలుసుకొని తనను ఫిలిస్తీన్లకు అప్పగించాలని మంచి ప్లాన్ వేసుకొని ఉన్నది. ఆవిడ ఏం చెప్తా ఉన్నది? లే అని చెప్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం మీద దేవుడు, ఒక ప్రత్యేకమైనటువంటి పనిని కలిగినటువంటి వ్యక్తి సంసోను. అయితే ఆ పనిని, ఆ ప్రణాళికను పక్కన పెట్టేసి ఆయన ఏం చేస్తున్నాడు అనంటే నిద్రావస్థలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ అపాయము తన దగ్గరికి ముంచుకొచ్చినప్పుడు దెలీలా లేపుతుంది. తను మరలా విరజిమ్ముకొని ఫిలిస్తీన్లతో పోట్లాడినట్లుగా, తను గెలిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే చివరికి తన యొక్క బలం ఎక్కడ ఉన్నదో, తన సీక్రెట్ అదంతా కూడా దెలీలాకు చెప్పినప్పుడు ఆవిడ ఆ సంసోన్ని వెంట్రుకలను క్షౌరం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. తన బలమంతా వెళ్ళిపోయింది, బలహీనుడిగా మార్చబడ్డాడు, ఎంతో అపాయంలో మునిగిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలలో కూడా క్రైస్తవ సమాజము, సార్వత్రిక సంఘము కూడా ఎలా ఉన్నది అనంటే, ఇప్పుడు యేసయ్యేం రాడ్లే అని మంచిగా నిద్రావస్థలోనికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం, పరిస్థితులను మనము చూస్తున్నాం. అయితే దేవుడు ఇప్పుడు మనల్ని తట్టి లేపుతున్నాడు. మెలకువగా ఉండటం ఇప్పుడు మనకు చాలా అవసరం. ఎందుకు అనంటే అంత్య దినాలలో మనం ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ ప్రపంచం మీద మనం చూస్తున్నాం. ఇప్పుడు క్రైస్తవునికి మేల్కొలుపు అనేది చాలా అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగని చెప్పేసి రాత్రంతా నిద్రపోకుండా మెలకువతోటే ఉండాలని నా ఉద్దేశం కాదు. కానీ ఏ విషయాలలో దేవుడు మేల్కొని ఉండాలని చెప్పాడో ఆ విషయాలలో మనము మేల్కొలుపు కలిగి ఉండటం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి, ప్రాధాన్యమైనటువంటి విషయముగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విషయాలలో మనము మేల్కొలుపు కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి అనంటే నేను 5 విషయాలను మీకు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటి విషయం ఏమిటి అనంటే ప్రార్థన కొరకు మెలకువగా ఉండాలి. దేని కొరకు మెలకువగా ఉండాలి? ప్రార్థన కొరకు మెలకువగా ఉండాలి. నేటి సార్వత్రిక సంఘము, సమాజంలో మనం చూసినట్లయితే ప్రార్థన అనేది కరువైనటువంటి పరిస్థితులలో మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనకు పెద్దపీట వేయనటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. ప్రార్థనలో సన్నగిలినటువంటి పరిస్థితులను మనము చూస్తున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన కొరకు మనం ఏం చేయాలట? మెలకువగా ఉండాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు, అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి అని అంటాడు. దేని కొరకు మెలకువగా ఉండండి?
స్వస్థ బుద్ధి గలవారమై ఉండి ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన విషయములో మనము తగ్గిన స్థితిలో ఉండొద్దు. ప్రార్థన విషయములో మనము దిగజారిపోయినటువంటి పరిస్థితులలో ఉండొద్దు. ప్రార్థన విషయంలో మనము నిద్రావస్థలో ఉన్నట్లుగా ఉండొద్దు. ఎందుకు అనంటే అన్నింటి అంతము సమీపమై ఉన్నది. అవును, ఇక్కడ మనము ప్రపంచం మీద చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మనము క్రైస్తవునికి ఎప్పుడైనా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన అన్నింటికంటే ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ అంత్య దినాలలో మరింత ప్రాముఖ్యమైనటువంటిదిగా మనము చూస్తున్నాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడనంటే ప్రార్థన కొరకు మెలకువగా ఉండాలని అంటున్నాడు. అవును, మన ప్రార్థన జీవితం తగ్గిపోయినటువంటి స్థితిలో, దిగజారిపోయినటువంటి స్థితిలో, నిద్రావస్థలో ఉన్నదేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని మనం ఎలా ఉండాలి అని అంటే ప్రార్థన కొరకు మెలకువగా ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి అని అంటాడు. ఎస్, మనము ప్రార్థనలో నిలకడగా ఉండాలి, మెలకువగా ఉండాలి, కృతజ్ఞత గలవారమై మెలకువగా ఉండాలి. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో మనం మెలకువగా లేకపోతే మనకు చాలా ప్రమాదం. సంసోను నిద్రావస్థలోనికి వెళ్ళిపోయినాడు కాబట్టి ప్రమాదం అతని మీదికి ముంచుకొచ్చింది. మనము కూడా క్రైస్తవులముగా, సార్వత్రిక సంఘముగా ఈరోజు ప్రార్థనలో నిద్రావస్థలోనికి వెళ్ళినట్లయితే మన మీదికి కూడా అపాయము ముంచుకొచ్చేటటువంటి పరిస్థితి నేటి దినాలలో కనబడుతున్నది. కాబట్టి మనము ప్రార్థనలో మెలకువగా ఉండాలి. చాలామంది ప్రార్థన సమయంలో నిద్రపోతూ ఉంటారు. ప్రార్థించే టైంలో ఆవలింతలు తీస్తూ ఉంటారు. ప్రార్థించే టైంలో ఆదమర్చి పడుకునేటటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. నువ్వు పడుకునే టైంలో పడుకోవాలి, ప్రార్థన చేసే టైంలో ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చెయ్యాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు మెలకువగా ఉండాలి. దేని కొరకు? ప్రార్థన కొరకు మెలకువగా ఉండండి అని ఈ దినము దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము రెండవదిగా చూసినట్లయితే శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అంటాడు. అవును, ఇప్పుడు చెప్పేటటువంటి ప్రతి అంశం ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సందేశాన్ని వినాలని నేను మనవి చేస్తున్నాను. మెలకువగా ఉండాలి. దేని కొరకు? ప్రార్థన కొరకు మెలకువగా ఉండాలి. ప్రార్థనలో మెలకువగా ఉండకపోతే మనం ఎక్కడికి ప్రవేశిస్తాము? శోధనలో ప్రవేశిస్తాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలి? మేల్కొల్పు కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. అక్కడ పేతురు విషయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ఆ బంట్రౌతులు పట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని పేతురు బొంకినట్లుగా, అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యులందరూ కూడా చెదిరిపోయినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు ముందే ఏం చెప్పాడనంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మీరు ఏం చేయాలి? మెలకువగా ఉండాలని అన్నారు. మెలకువగా ఉండకుండా ఆదమర్చి నిద్రపోయారు. శోధనలో ప్రవేశించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయినా కృప కలిగినటువంటి దేవుడు తిరిగి మరలా వారిని బలపరిచి లేపినాడు. అయితే ఈ దినం మనకు కూడా ఏ శోధనలు పొంచి ఉన్నాయో మనకు తెలియదు. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనంలో కూడా అదే మాట అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని అంటాడు. ఎస్, ఏ శోధన మనల్ని ముంచివేస్తుందో, ఏ శోధన మన కొరకు పొంచి ఉన్నదో మనకు తెలియదు. కాబట్టి ఏ అపవాదైతే మనల్ని శోధించటానికి ఆ శోధన అనేది సిద్ధపరిచి వచ్చాడో ఆ శోధనలో మనము ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మనకు మేల్కొలుపు అనేది అవసరం. మనము మేల్కొలుపు కలిగి ఉండకపోతే, మెలకువగా ఉండకపోతే ఆ శోధనలో ప్రవేశిస్తాం. యోనా నిద్రపోయి ఎక్కడికి ప్రవేశించాడు?
గొప్ప తుఫాన్లో ప్రవేశించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు ఏ శోధన పొంచి ఉన్నదో మనకు తెలియదు. మనకు తెలియకుండా అపవాది ఎన్నో శోధనలు మన కొరకు పొంచిపెట్టి ఉంచుతాడు. కాబట్టి మనము మెలకువగా కలిగి ఉంటే, దేవుడు అంటాడు, మనము మెలకువగా ఉంటే మనకు కలిగేటటువంటి లాభం ఏందనంటే, శోధన ఒకవేళ వచ్చినా తప్పించుకునే మార్గాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. ఎప్పుడు మనం మెలకువతో ఉన్నప్పుడు ఆ తప్పించుకునే మార్గాన్ని మనము తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆ శోధన మనకు సంభవించిన మనం ఆ మార్గం, తప్పించుకునే మార్గం గుండా మనము వెళ్ళి తప్పించుకుంటాం. కాబట్టి మనకు మేలుకొలుపు అనేది అవసరము. మూడవదిగా మనము చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని మీరు ఎరుగుతురు. అవును, మూడవదిగా మనము చూసినట్లయితే దొంగ మన ఇంటికి కన్నము వెయ్యకుండా మనం మెలకువగా ఉండాలి. ఏ ఏ విషయాలలో మనం మెలకువగా ఉండాలి? 3 విషయాలు చెప్పాను. మొదటిది ప్రార్థన కొరకు మెలకువగా ఉండాలి. రెండవది శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి మెలకువగా ఉండాలి. మూడవది దొంగ మన ఇంటికి కన్నము వేయకుండా మనము మెలకువగా ఉండాలి. దొంగ ఎవడండి చెప్పండి? అసలు దొంగ ఎవడు? అపవాది, సాతాను. వాడు దేని కొరకు వస్తాడట? దొంగతనమునకు, హత్య కొరకు వస్తాడట. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దొంగ మనల్ని హత్య చేయడానికి, అపవాది వాడు సైతాన్ గాడు మనల్ని హత్య చేయటానికి, మనల్ని మన యొక్క హృదయం అనేటటువంటి ఆ మంచి నేలలో పడినటువంటి విత్తనాలను, వాక్యం అనే విత్తనాలను ఎత్తుకొని పోవటానికి, మన ఆత్మీయ జీవితాన్ని దొంగిలించటానికి, మనల్ని హత్య చేయటానికి, ఆధ్యాత్మికంగా మనల్ని చంపివేయటానికి వాడు మన ఇంటికి ఏం చేస్తాడట? కన్నము వేస్తాడట. కాబట్టి వాడు వస్తాడని తెలిస్తే, ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, దొంగ వస్తాడని మనకు ముందే తెలిసింది అనుకోండి, మనము కాపలాగా ఉండమా? 2 కర్రలు పట్టుకొని మంచిగా కాపలా ఉంటాం కదా, మంచిగా గేట్ అంతా కూడా బందోబస్తు వేసుకొని తాళాలు వేసుకొని కాపలాగా ఉంటాం. ఒకవేళ దొంగ వస్తాడని తెలియకపోతే, ఆ మేల్కొల్పు కనుక లేకపోతే తలుపులన్నీ బార్లా తెరుచుకొని ఉంటాం కదా. రే దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం ఆదమరిచి నిద్రపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే దొంగ వస్తాడు, మన ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను ఎత్తుకొని పోతాడు. అదేవిధంగా అపవాది, దొంగవాడు, వాడు కూడా మనకు విలువైనటువంటి, మన జీవితంలో విలువైనటువంటి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు, మనల్ని ఆత్మీయంగా చంపేస్తాడు. కాబట్టి మనకు ఏం అవసరం అనంటే మెలకువ అవసరము. అదేవిధంగా లూకా సువార్త 12వ అధ్యాయం 39వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా అంటాడు, దొంగ ఏ గడియ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయని అన్నాడు. అవును, ఈ దినం మనము కూడా మెలకువగా ఉండి, అపవాది, దొంగ వాడు మన ఇంటికి కన్నము వెయ్యకుండా మనల్ని మనము కాపాడుకోవాలి, మనము కాపాడుకోవాలి. అవును, వాడు దొంగతనానికి మాత్రమే కాదు, హత్యకు కూడా వస్తాడట. మరణము మన కిటికీలను ఎక్కుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పిల్లలను హత్య చేయడానికి వస్తాడు వాడు, మన యవన బిడ్డలను హత్య చేయడానికి వస్తాడు, మన ఆత్మీయ జీవితాన్ని దొంగిలించడానికి వస్తాడు వాడు. కాబట్టి మనం ఏం చేయాలనంటే మెలకువగా ఉండాలి. ఇది 3వ విషయం. 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే, 4వ విషయం ఏమిటనంటే మనకు అప్పగించిన పని విషయంలో మనము మెలకువగా ఉండాలి. మార్కు సువార్త 13వ అధ్యాయము 34వ వచనము 36వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ అంటాడు, ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా నుండుడి అని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉండునని అంటాడు. అవును, మనకు కూడా దేవుడు కొన్ని పనులను అప్పగించాడు, కొన్ని పనులను అప్పగించి మరలా రాబోతున్నాడు కదా. ఆ పనుల విషయంలో మనము మెలకువ కలిగి ఉండాలి, ఆ పనుల విషయంలో మనము బాధ్యత కలిగి ఉండాలి. మనము ఆ పనులను విడిచిపెట్టి బాధ్యత మరచి ఆదమరచి నిద్రపోయి ఉన్నట్లయితే
ఒకానొక సందర్భంలో, ఆ సందర్భం ఏమిటో తెలియదు, ఎప్పుడొస్తాడో తెలియదు యజమాని. ఆయన వచ్చినప్పుడు అక్కడ అంటాడు, లూకా సువార్త 12వ అధ్యాయము మార్కు సువార్త 13వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండండి అని అంటాడు. ఎస్, మనకు అప్పగించిన పనుల విషయంలో మనము బాధ్యత మరచి నిద్రావస్థలో ఉన్నట్లయితే ఆయన అకస్మాత్తుగా వస్తాడట. నిద్రపోవుచుండుట చూసినాడు అనుకోండి, ఆయన మన పనుల విషయంలో మనల్ని ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఏ బాధ్యత అప్పగించినాడు, ఏ పనిని అప్పగించినాడు, ఆ పనుల విషయంలో మనము బాధ్యత కలిగి మెలకువగా ఉండాలి. మన కొంతమంది వారి ఇంటి ముంగట సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకుంటారు కదా. ఆ సెక్యూరిటీ గార్డు రాత్రంతా కూడా ఏం చేయాలి? నిద్రపోకుండా ఆ ఇంట్లోకి ఏ దొంగ రాకుండా కాపలా కాయాలి. అది అతనికి నియమింపబడినటువంటి పని. ఒకవేళ ఆ పనిని ఆయన మరిచిపోయి, విస్మరించి, బాధ్యత మరిచి ఆరామ్స్గా పడుకున్నాడు అనుకోండి, ఒకవేళ ఆయన పడుకున్నటువంటి టైంలో యజమాని కనుక బయటకు వచ్చి చూసిండు అనుకోండి, ఏం చేస్తాడు? ఉద్యోగంలో నుండి పీకి పారేస్తాడు కదా. కఠిన శిక్ష విధించినా కూడా మనము ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం, సందర్భం ఏమీ లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి పనుల విషయంలో బాధ్యత కలిగి మెలకువగా ఉండి మనము ఆ పనులను చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. ఏ టైంకి ఆయన వస్తాడో మనకు తెలియదు. అకస్మాత్తుగా వచ్చినప్పుడు నిద్రపోతున్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే మనల్ని శిక్ష విధించేటటువంటి పరిణామం ఎదురుపడుతుంది. కాబట్టి మనకు అప్పగింపబడినటువంటి బాధ్యతల విషయంలో, పనుల విషయంలో మనము మెలకువగా ఉండాలి. అదేవిధంగా చివరిది, 5వది మనం చూసినట్లయితే ప్రభువు రాకడ కొరకు మెలకువగా ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూసినట్లయితే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి అని అంటా ఉన్నాడు. ఏ దినమున ప్రభువు వస్తాడో మీకు తెలియదు కనుక ఏం చేయాలట? మెలకువగా ఉండాలి అని అంటాడు. అవును, నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను, ఇదిగో దేవుడు వస్తున్నాడని. రాడే అని మనం ఆదమర్చి నిద్రపోయే పరిస్థితి లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అలా నిద్రపోవటానికి ఏ ఆస్కారము లేదు. ఎందుకు అనంటే ఆయన ఎప్పుడొస్తాడో మనకు తెలియదు. దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నోవాహు కాలంలో జరిగినట్లుగానే జరుగుతుందట. నోవాహు కాలంలో కూడా ఎలా జరిగింది? జలప్రలయం వస్తుంది అని నోవాహు అందరికీ చెప్తే ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. పెళ్ళిళ్ళకి ఇస్తున్నారట, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట, త్రాగుతున్నారట, తింటున్నారట, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏది లేదు కదా సలిసప్పుడు అని ఎంజాయ్ చేస్తున్నారట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలు, ప్రభు రాకడ దినాలు కూడా ఎలా ఉంటాయి అని అంటే, ఇప్పుడేం రాడలే బ్రదర్, ఏసై ఇప్పుడేం రాడలే. ఎందుకు అనంటే అన్ని పరిస్థితులు బాగున్నాయి కదా, కాబట్టి మనం తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడేం రాడలే అన్నట్లుగానే ఈ పరిస్థితులన్నీ ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. మీకు తెలుసా? ఆయన ఇప్పుడు వస్తాడని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? చెప్పలేము ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఆయన వచ్చు దినము కొరకు మెలకువగా ఉండాలి. లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు, అతడు నడుము కట్టుకొని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదేవిధంగా 38వ వచనంలో కూడా చూసినట్లయితే, మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ సమయంలో వచ్చినా కూడా ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అని అంటున్నాడు. అవును, మనకందరికీ తెలిసినటువంటి స్టోరీ కదా. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. అందులో 5గురు బుద్ధి కలిగినటువంటి వారు, 5గురు బుద్ధి లేనటువంటి వారు. 10 మంది కూడా పడుకున్నారు. కానీ వారిలో ఏం లేదనంటే సిద్ధపాటు లేదు. కాబట్టి వారు విరవబడ్డారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కూడా
ఎప్పుడు దేవుడు వస్తాడో అనేటటువంటి మేలుకొలుపు అనేటటువంటిది లేకపోతే, మేలుకొలుపు అనేటిది లేకపోతే, మెలకువ అనేటిది లేకపోతే మనము కూడా విడవబడతాము. ఏ దాసుడు మెలకువగా ఉండటం ఆయన చూస్తాడో ఆ దాసుడు ధన్యుడని అంటున్నాడు. అవును, మనము మెలకువగా ఉన్నట్లయితే మనము ధన్యులముగా మార్చబడతాం. ఆ భోజన పంక్తిలోనికి వెళ్తాం, ఆ పెళ్లి కుమారుని యొక్క విందులో మనం ఉంటాం. అక్కడ మనము పరలోక రాజ్యములో, ఆ మధ్యాకాశములో మనము ఎత్తబడతాం ఆయనతో పాటు. ఒకవేళ మనము గనక నిద్రావస్థలో ఉన్నట్లయితే అన్నీ ఆదమరచి ఇక రాడ్లే యేసయ్య, ఇక రావటానికి ఏ ఆస్కారం లేదులే, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయిలే అని మనల్ని మనము మర్చిపోయి పడుకున్నట్లయితే, నిద్రావస్థలో ఉన్నట్లయితే మనము విడవబడతాం. ఆ ధన్యతలో మనము ఉండలేము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను జీవితంలో కూడా నిద్రావస్థలో వెళ్ళినప్పుడు అపాయం ముంచుకొచ్చింది. మన జీవితంలో కూడా నిద్రావస్థలో ఉంటే అపాయం ముంచుకొస్తుంది. కాబట్టి దేవుడు ఈ 5 విషయాలతో మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మనము ప్రార్థనలో మెలకువగా ఉండాలి. రెండవదిగా మనము శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండాలి. మూడవదిగా దొంగ మన ఇంటికి కన్నము వేయకుండా మెలకువగా ఉండాలి. నాలుగవది మనకు అప్పగింపబడినటువంటి పని విషయంలో నమ్మకంగా ఉండాలి. ఐదవదిగా ప్రభువు రాకడ కొరకు మెలకువగా ఉండాలి. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నాయి. ప్రార్థనలో మెలకువగా లేకపోతే శోధనలో ప్రవేశిస్తాం. శోధన ఎవరి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది శోధన అని అంటే, అపవాది దొంగ నుంచి మనకు శోధన వస్తుంది. దొంగ మన ఇంటికి కన్నం వేస్తాడు. ఒకవేళ వాడు కన్నం వేసినట్లయితే మనము మోసపోతాం, మనం అపాయములో చిక్కుకుంటాం. అదేవిధంగా ప్రభువు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము మనకప్పగింపబడినటువంటి పనిలో నమ్మకంగా మెలకువగా ఉండకపోతే మనం ఆ ధన్యతలోనికి చేర్చబడము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5 విషయాలలో మనము మెలకువ కలిగి ఉండాలి. ఎవరితో ఈ మాట చెప్తున్నాడు అని అంటే అన్యజనులతో కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మి బాప్తిసము పొంది అన్ని వరాలు ఉన్నటువంటి కొరింథీ సంఘంతో చెప్తా ఉన్నాడు. ఈ దినం మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు నమ్మి బాప్తిసం పొందినావు కావచ్చు, ప్రతి వారం మందిరానికి వస్తున్నావు కావచ్చు, ప్రభు బలలో పాలపంపులు పొందుతున్నావు కావచ్చు, నీకు ఆత్మ వరాలు ఉండొచ్చు, కృపా వరాలు ఉండొచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోవచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప స్వస్థతలు, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరగవచ్చు, గొప్పగా వాక్యాన్ని ప్రకటించేటటువంటి తలంతు నీకు ఉండొచ్చు, గొప్ప అభిషేకం నీకు ఉండొచ్చు. అయితే మెలుకొల్పు అనేది లేకపోతే నీవు సంసోనులాగా అపాయంలోనికి వెళ్తావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ఒకసారి మన జీవితాలను మనల్ని ఒకసారి పరీక్షించుకుందాం. ఏ విషయంలో మనం మెలుకొల్పు లేకుండా ఆదమర్చి నిద్రపోతూ ఉన్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుని, ఒకవేళ నిద్రావస్థలో ఉన్నట్లయితే లేద్దాం, ప్రార్థనలో మెలకువగా ఉందాం, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉందాం, దొంగ మన ఇంటికి కన్నము వేయకుండా మెలకువగా ఉందాం, మనకు అప్పగించినటువంటి పని విషయంలో మనం మెలకువగా ఉందాం, ప్రభు రాకడ కొరకు మనం మెలకువగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. మనం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి.